2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, చాలా మంది కూడా పూజలు చేసేటప్పుడు ఇలాంటి యంత్రాలు వేస్తూ ఉంటారు. అసలు ఈ యంత్రం ఏంటి? ఇది ఎక్కడెక్కడ మనం యూజ్ చేయొచ్చు అంటారు? ఇది వేయడం వల్ల ఎలాంటి లాభం పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. దీన్ని మనము ఏ ఆరాధన చేసినా అండి, ఉదాహరణకి కలియుగంలో మనం జ్యోతిష శాస్త్రంలో ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను కాబట్టి ఆ పరంగా నేను ప్రారంభిస్తే కనుక ఏ రకమైనటువంటి దోషాలున్నా కర్మ వల్ల సంభవించినటువంటి దోషాలే నవగ్రహ దోషాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటాయండి. సో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి మాసానికి అంటే మనము శ్రావణ మాస సందర్భంగా ఈ పూజలో భాగంగా దీన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ, కార్తీక మాసంలో దీపానికి, వైశాఖ మాసంలో దానానికి ఎంతైతే ప్రత్యేకంగా చెప్పబడి ఉందో అలాగా లక్ష్మీ పూజ ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి యంత్రాన్ని, అష్టదళ పద్మాన్ని మన అమ్మవారి యొక్క ఆరాధన ఆవాహన చేసి ధ్యానము ఆరాధన చేయడం అనేటువంటిది అంత ప్రత్యేకంగా చెప్పబడి ఉందండి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే, బెనిఫిట్స్ అనేటువంటి మాట మనం అక్కడ దానికంటే ఏమిటంటే, ప్రధానంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని అష్టలక్ష్మి స్వరూపంగా ఒక్కొక్క దళంలోనూ అమ్మవారిని మనం ఆవాహన చేస్తాం. ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, తర్వాత ధనలక్ష్మిగా, అలాగా 8 లక్ష్మీదేవులను కూడా మనం ఆవాహన చేసి మధ్యలో మహాలక్ష్మి స్వరూపంగా మీరు ఎవరినైతే ఆరాధన చేస్తుంటారో ప్రధాన దేవతగా మహాలక్ష్మీదేవి అయితే మహాలక్ష్మి, కమలాత్మిక అయితే కమలాత్మిక, తర్వాత లక్ష్మి అయితే లక్ష్మి, వరలక్ష్మి అయితే అలా వరలక్ష్మి ఎలా అయితే ఆరాధన చేస్తారో అలా మధ్యలో శ్రీంకారం అనేటువంటిది వస్తుంది. అక్కడ ఆరాధన చేసి కనుక మనం చేసినట్లయితే అతి తొందరగా మనం చేసేటువంటి ప్రతి పూజ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుందండి. ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి రావాలి అని కోరుకునేటప్పుడు ఖచ్చితంగా యంత్ర ఆరాధన అనేటువంటి తప్పనిసరిగా చేయాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదండి. చూసేటువంటి స్త్రీలు ఎవరైనా సరే చాలా తేలికగా ఇంట్లోనే ఆరాధన చేసుకోవచ్చు. ఇది ఆచరించేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా అండి? తప్పకుండా అమ్మ. నియమ నిబంధనలు అంటే ఈ యంత్ర ఆరాధనని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. మడి ఆచారము అనేటువంటిది ఉంటుంది. మడి అనేటువంటిది ఇక్కడ చాలామంది తప్పుగా భావిస్తూ ఉంటారు. మనము ఒక పూజ చేస్తున్నప్పుడు మడి అనేటువంటిది మనం ధరిస్తే, మడి అంటే నేను భగవంతుణ్ణి తప్ప ఎవరిని ముట్టుకోను అని దాని అర్థం అండి. అంతకు మించి ఏమీ లేదు. సో నేను మడితో ఉన్నానంటే నేను ఎవరినైతే ఆరాధన చేస్తున్నానో ఆమెకి సేవ చేయడం కోసమే మడిని ధరించాను తప్ప ఇంకెవరిని ముట్టుకోను. అదొక పవిత్రమైనటువంటి భావన. సో ఆ భావనలో మడి ఆచారము అనేటువంటిది వ్యవహారం చేస్తూ అమ్మవారికి షోడశోపచార పూజ, మనకి శక్తి కొలది బెల్లపు పాయసం కానీ, క్షీరము అంటే ఆవు పాలు, పచ్చిగా ఆవు పాలు, తేనె నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి, ఇంకా మీరు ఏదైనా శక్తి ఉన్నట్లయితే బెల్లపు పాయసము, పులిహోర ఇలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. సరే, శక్తి అనుసారము అమ్మవారికి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పెడుతూ ఉండాలి. ఈ రకమైనటువంటి అష్టదళ పద్మాన్ని ఎవరైతే ఏ ఇంట్లో అయితే పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి నాడు కానీ, అన్ని రోజులతోనూ సహా ప్రతినిత్యము అయితే ప్రతినిత్యము ఎవరైతే ఆరాధన చేస్తారో బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళది పెట్టే చెయ్యి అవుతుంది తప్ప ఎప్పుడు ఆశించేటువంటి చెయ్యి అవ్వదు. రుణ బాధలు అనేటువంటివి బయటకు వస్తాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇంకా శత్రు బాధలు తగ్గుతాయండి. కోపము, ద్వేషము, కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సల్యాలు కలిగినటువంటి మనము దాని నుంచి బయటకు వస్తాం. అలాంటి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు పక్కన మనం ఎవరైనా మనకుండి మనల్ని పాడు చేయాలని చూస్తుంటే వాళ్ళు దూరం అయిపోతారు. మనము అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్తాం తప్ప సరెండరెన్స్, ఆమె యొక్క రక్షా కవచంలో వెళ్ళిపోతాం. కానీ ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేనటువంటి శక్తి మనకు ఆవాహన చేస్తుంది. అది అంత గొప్పదైనటువంటి అష్టదళ పద్మం అండి. ఇది చాలా గొప్పది. అమ్మవారికి మనం ఎప్పుడైతే కొన్ని ఆ వేద మంత్రాలతో ఆవాహన చేస్తామో ఖచ్చితంగా 8 మంది దేవతలు కూడా అక్కడ వచ్చి కూర్చుంటారు ఆవాహన చేస్తున్నప్పుడు. మహాలక్ష్మీ దేవత కానీ ప్రధాన దేవతగా మనం చేసేటువంటి అమ్మవారు మధ్యలో వచ్చి అమ్మవారి యొక్క ఆసనం వేసుకుని కూర్చుంటుంది. మనం చేసే ప్రతి భక్తి, మన యొక్క మంత్రములు కానీ, మన యొక్క ఆచారములు కానీ, సేవలు కానీ అన్నీ వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఏదైతే ఇక్కడ మనము మన శక్తి కొలది తామర పువ్వులు కానీ, నీలపు కలువ పువ్వులు కానీ, కదంబ పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ వాడుకోవాలి. లేదా చామంతి, మల్లె అనేటువంటివి కూడా వాడుకోవచ్చు. ఈ 8 కనుక ఆరాధన చేసి 8 పుష్పాలని తీసుకుని ఒక పసుపు మూటలో, ఇలాంటి వస్త్రంలో దేంట్లో మూట కట్టి మనం డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టినట్లయితే ధన ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది. అన్నిటికంటే బాగా చెప్పాలి అంటే సంపాదించిన డబ్బు నిలబడుతుంది.
ఇది ఖచ్చితంగా ఆచరించి చూడండి. ఒక నెల రోజుల పాటు చేయండి. నెల రోజుల్లో 3 రోజులు 4 రోజుల పౌర్ణమి, అమావాస్య, అష్టమి తిథుల్లో ప్రత్యేకంగా చేసి చూడండి. అది నిలబడిందన్న మాట మీరే చెప్తారు. అంతటి శక్తి ఉత్పన్నం అవుతుంది. అంత పవర్ ఉంటుంది, అంత శక్తి ఉంటుందమ్మా. సో ఇక్కడ ఏదైతే మనము ఉదాహరణగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి మనము యథాశక్తిగా చేసుకున్నామో, అలాగనే మన పీఠంలో ఎప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా అన్ని జరుగుతూ ఉంటాయమ్మ కార్యక్రమాలన్నీ కూడా. సో అదే విధంగా ఈ రాబోయేటువంటి వరలక్ష్మి వ్రతం నాడు 8వ తారీఖు శుక్రవారము మధ్యాహ్నం నుంచి పౌర్ణమి యొక్క గడియలు రావడము, శ్రవణ నక్షత్ర సంయుక్తంతో ఉండడం, ఇవన్నీ గమనించిన తర్వాత ఆ రోజున ప్రత్యేకమైనటువంటి యాగము, లక్ష్మీ కుబేర సహిత కమలాత్మికాదేవి యొక్క యాగము అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది. ఇవే కాకుండా అనేక దేవతారాధనలు కూడా అందులో జరుగుతాయండి. ఉదాహరణకి మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, తర్వాత మండపారాధన, తర్వాత లక్ష్మీ గణపతి యొక్క జపము, తర్వాత కమలాత్మిక మూలమంత్ర జపము, శ్రీ సూక్త పారాయణ, శివుడికి పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, గణపతి అధర్వణ శీర్షోపనిషత్ పూర్వకంగా అభిషేకము, లక్షగరిక పూజ చేసిన తర్వాత సహస్రమోదక హవనము, అమ్మవారికి ఇష్టమైనటువంటి పద్మము, అమ్మవారు ఇందులో ఆసనం వేసుకుని కూర్చుంటారంటే కమలాలయే కమలంలో. సో అక్కడ ఆ కమలములు, ఆ తామర పువ్వులతోనూ, కదంబ పుష్పములతోనూ, ఆ నీలపు కలువ పూలతోనూ నీలోత్ఫలము సమాభాసం అని చెప్తాం. కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా యాగం నిర్వహించడం జరుగుతోందండి. అంటే ఇది ఎంతటి శక్తివంతమైందంటే రుణబాధలున్న వాళ్ళకి రుణబాధల నుంచి బయటకు వస్తారు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆర్థిక సమస్యల నుంచి వస్తారు. ఎనీథింగ్ అండి, ఏ డిజైర్ ఉన్నా సరే ఆ రోజు చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి. సో ఇది మనం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అండి. మరి మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా మీరు చేసే యాగంలో కనుక పాల్గొనాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందండి? తప్పకుండా అమ్మా, దీనికి ఎలాంటి ఛార్జెస్ కానీ డబ్బులు కానీ రుసుములు కానీ ఏమీ అవసరం ఉండదు, చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆ రోజు ఈ యొక్క మన సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా మనం కల్పించే లైవ్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ యాగాన్ని దర్శనం చేసుకోండి. ఎవరి గోత్రనామాలు వాళ్ళు మనసులో అమ్మవారి యొక్క యాగాన్ని జరుగుతున్నప్పుడు నమస్కారం చేసుకుని మీ గోత్రనామాలు మీరు చెప్పుకుని అమ్మవారికి ఆ రోజు శుక్రవారము వరలక్ష్మి వ్రతంలో ఉపవాసం ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఇంట్లో ఉండి అక్కడ అమ్మవారికి మీ ఇంట్లో మీరు కుంకుమార్చన చేసిన, నేను ఆ యాగ ప్రారంభంలోనే ఒక మంత్రాన్ని ఉపదేశంగా అందరికీ చెప్తాను. ఆ మంత్రాన్ని చదువుతూ నిత్యం చేసిన ఆ రోజున అదే యాగం చేసినంత ఫలితం తప్పకుండా జరుగుతుంది. సో ఎవరైనా సరే, మీరైనా మీ బంధువులైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైన అందరికీ తెలియజేయండి. లోకహితం కోసము, సర్వకార్య సిద్ధి కోసము, సర్వ సంపదల అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించడం కోసము చేసేటువంటి చాలా గొప్పదైనటువంటి యాగం ఇది. లక్ష్మీ కుబేర సహిత కమలాత్మికాదేవి యొక్క యాగము. ఎలాంటి దోషాలైనా మనం కళ్ళతో చూసినంత మాత్రం చేత అన్ని తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయండి. అంటే మరి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుతుందండి. మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు లింక్ ఎలా వస్తుందని చెప్తారు. ఎలాంటి డబ్బులు కూడా ఏం అవసరం ఉండదు. తర్వాత మీ గోత్రనామా అనేటువంటి మీరు మాత్రమే చెప్పుకోండి. మీరు తప్పకుండా ప్రతిదీ దర్శనం చేసుకోవచ్చు. అన్ని కూడా ఆ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.